అప్పుడే ఎండలు ముదిరిపోయి శివరాత్రి రాకుండానే శీతాకాలాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి. ఆ మాటకొస్తే శీతాకాలం పండుగ సందడి అయిపోయింది. అన్ని ఆనందంగా జరుపుకున్నాం. అసలు సంక్రాంతి అంటేనే పెద్ద పండుగ. ఈ పండుగ వేళ తినే కొన్ని స్వీట్లపై చాలా మందికి అంత అవగాహన ఉండదు. కానీ అన్ని పండుగల కన్నా ప్రత్యేకంగా ఈ పండుగలో నువ్వుల అరిసెలు, అటుపై నువ్వుల ఉండలు, ఆ తర్వాత వేరుశనగ ఉండలు ఎంతో స్పెషల్. ఆ మాటకొస్తే ఈ సీజన్ అంతా ఇవి ప్రత్యేకమే. ఇలా మనవాళ్లు అందరి కోసం ఎన్నెన్నో రకాల పిండి వంటలను రోజంతా కూర్చొని మన కోసం తయారు చేస్తారు. అందులో ఎన్నెన్నో మెళకువలు, వైద్య జాగ్రత్తలు, మహత్తర రుచులు గుప్పించి అందరి ఇళ్లల్లో ఇలా వీటిని తయారు చేయడం వెనుక ఎంతో జాగ్రత్త ఉంది. ఈ సమయంలో చేసుకునే వంటకాల్లో నువ్వులు, బెల్లం అసలెందుకు వాడతారు? వీటిలో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి అని ఒకసారి పరిశీలిస్తే బెల్లం శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది అనేది అందరి అనుభవం. నువ్వులు కూడా వెచ్చగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని తెలిసిందే. ఆ మాటకొస్తే అసలు సంప్రదాయ స్వీట్లు, వంటకాలు వాతావరణ మార్పును తట్టుకోగలిగేలా ఎముకలకు, ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ చేసినవే. బెల్లంలో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. తక్షణ శక్తిని ఉత్పత్తి చేసి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు ఊపిరితిత్తుల ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే బెల్లంతో తయారు చేసే పిండి వంటలు ఆరోగ్యానికి మంచివే అయినా నిర్ణీత మోతాదులోనే వీటిని తీసుకోవాలని అంటారు నిపుణులు. నువ్వుల్లో ప్రోటీన్లు, కాల్షియం ఎక్కువ. కాల్షియం యాంటీ ఆక్సిడెంట్తో పాటు జింక్ వంటి సూక్ష్మ పోషకాలు కూడా లభిస్తాయి. ఐరన్, ప్రోటీన్లకు మూలమైన బెల్లం, నువ్వులతో వరిపిండి కలిపి చేసిన వంటకాల్లో అన్సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి, గుండెకు కూడా మంచివని ఆనాటి ఆయుర్వేద వైద్యులు చెప్తారు. అరిసెలు, ఉండలలో నువ్వులు అందరికీ పడవని, శరీర తత్వాన్ని బట్టి అవి వేడి చేయవచ్చని కొందరిలో ఒక నమ్మకం ఉంది. దీంతో ఈ కాంబినేషన్పై ఎన్నో అనుమానాలు ఎందరికో ఉన్నాయి. నిజానికి ఇవన్నీ భయాలు, భ్రమలు మాత్రమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆ మాటకొస్తే అసలు పిండి వంటలకు పెద్ద చరిత్రే ఉంది. 12వ శతాబ్దంలో శ్రీనాథుడి కాలంలో రచించిన కావ్యాల్లో చక్కెర పొంగలి, ఇతర తెలుగు పిండి వంటల ప్రస్తావన ఉందని, తెనాలి రామకృష్ణుడు, కృష్ణదేవరాయలు కూడా తమ కావ్యాల్లో చాలా రకాల ఆహార పదార్థాలను ప్రస్తావించారని, కళ్యాణి చాళుక్యరాజు సంస్కృతంలో రచించిన మానసోల్లాసంలో కూడా చాలా వరకు పండగ వంటల ప్రస్తావన కనిపిస్తుందని పెద్దలు చెబుతారు. ఇవన్నీ ఇలా ఉంటే చిక్కీలు, నువ్వుల లడ్డూలు మంచివే కదా అని చాలామంది బయట షాపుల్లో కొంటూ ఉంటారు. వాటిల్లో వాడింది బెల్లమా, చక్కెర అని ఎలా తెలుస్తుంది? వాటి లేబుల్స్ చదవాలి. కొందరు మాత్రమే చదువుతారు. పైగా నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం వీటిని తయారు చేసినా ఎక్కువ రోజులు ఉండాలని ప్రిజర్వేటివ్స్ వాడతారు. ఇదో ప్రమాదం వీటిలో దాగి ఉంది. కాబట్టి పెద్దగా పండుగ వేళ అన్నీ మన కోసం మనమే ప్రిపేర్ చేసుకుని తినటం అసలైన పండుగ అవుతుంది.